హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? సరే, మరి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం బహుళ పక్షం చతుర్దశి ఈరోజు, తదుపరి అమావాస్య. సో చతుర్దశి అర్ధ నక్షత్రం. మరి ఈరోజు మిథున రాశి వాళ్ళకు, తులా రాశి వాళ్ళకు నేను చెప్తాను. మిథున రాశి వాళ్ళు వచ్చేసి శ్రీలక్ష్మి అష్టోత్తరం చదువుకోండి. ఈరోజు ఈ వారం అంతా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, ఓకేనా? శ్రీలక్ష్మి అష్టోత్తరం చదువుకోండి. సో అదేవిధంగా తులారాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి. అదేవిధంగా శుభ సప్తగ్రహ యోగం అదృష్టాన్ని ఇస్తుంది అన్నమాట. తులారాశి వాళ్ళకు శుభ సప్తగ్రహ యోగం అదృష్టాన్ని ఇస్తుంది, అది చేసుకోండి. శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇంకా ఎవరికైనా సరే పూర్తి హారోస్కోప్, టోటల్ హారోస్కోప్ కావాలి, పూర్తి జాతకం కావాలనుకునే వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి, ఓకేనా? రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. ఒక పాజిటివ్ ఫీలింగ్తో, పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్, ఓకేనా? సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా, పర్సనల్ రీడింగ్ కావాలన్నా సరే, ఎవరైనా సరే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వచ్చు, ఓకేనా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహ సమస్యలు, నెగిటివ్ ఎనర్జీ చేతబడి, విద్య, వ్యాపారము, విదేశీ ప్రయాణము, నెగిటివ్ ఎనర్జీ, ఓకేనా? ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. అద్భుతమైన పరిహారం మీకు ఇస్తాను. జీవితంలో ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తారు, అది ఎలాంటి సమస్య అయినా సరే, సరేనా? సరే, మరి మనము ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దామన్నా, ఓకేనా? సరే, సో ఎల్లప్పుడూ అందరూ కూడా పాజిటివ్గా ఉండండి, ప్రాక్టికల్గా ఉండండి, ప్రజెంట్లో ఉండండి, సరేనా? నెగిటివిటీ అంతా కూడా లెట్ గో చేయండి, పాజిటివ్గా ఉండే ప్రయత్నం చేయండి. సో మరి ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు మీకు ఎలా ఉంటుంది, అసలు ఏంజిల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నాయి, ఓకేనా? ఈరోజు వచ్చేసి చతుర్దశి అర్ధ నక్షత్రము. మరి ఈరోజు మీకు ఎలా ఉంటుంది, మరి ఏంజిల్స్ నుంచి మీకు ఎలాంటి గైడెన్స్ రాబోతుంది చూద్దాం. Yes, temperance. So I will show the cards. The Fool card and Four of Swords, the Emperor, Five of Swords, Six of Swords. ఓకే, సో బాటమ్ ఆఫ్ ది డెక్ సెవెన్ ఆఫ్ స్వర్డ్స్. సరే, సో ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ అంటున్నాను, సారీ. సో ఈరోజు ఎట్లా ఉందంటే మీకు, సో ఈరోజు ఏది ఏమైనా సరే ఒక కెరియర్ పరంగా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ, ఓకేనా? సో ఒక పేషెన్స్తోని, కొంచెం క్రియేటివిటీగా ఆలోచిస్తుంటారు ఈరోజు. సో ఏదేమైనా సరే కెరీర్ పరంగా ఫోకస్ చేస్తారు, సెల్ఫ్ లవ్ చేసుకుంటూ. ఇంకా రిలేషన్షిప్లో కొంచెం స్టక్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఈ పర్సన్తో నాకు వద్దు, సో ఈ రిలేషన్ నుంచి నేను దూరం అవ్వాలి, బయటికి వెళ్ళాలి అని అనుకుంటారు. ఇది మ్యారీడ్ పర్సన్ అయినా కావచ్చు, ఎంగేజ్మెంట్ అయిన పర్సన్ అయినా కావచ్చు, సో లేదంటే మీరు ఏదైనా రిలేషన్షిప్లో ఉంటే అదైనా అవ్వచ్చు. అక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు, ఒక ఫేర్ లవ్ లేదు. దాని మూలాన మీరు భయపడుతూ వెయిట్ చేసి ఎన్నో గొడవలు అయినాయి, ఎన్నో క్లాషెస్ అయినాయి. సో ఎన్నో డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఎన్నో డిసగ్రిమెంట్స్ ఉన్నాయి, ఎన్నో ఫైటింగ్స్, ఎన్నో అబ్యూజింగ్ లాంగ్వేజ్తో ఇద్దరు ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడము చాలా జరిగాయి పాస్ట్లో. సో ఇక్కడ ఏంటంటే ఇక నా వల్ల కాదు అనే ఒక ఇక నా వల్ల కాదు దీనికి వచ్చేసి మీరు ఏం చేస్తుంటారంటే ఇంకా భగవంతుని కూడా ప్రే చేస్తూ వచ్చారు. సో జీవితాన్ని బాగు చేయి అని చెప్పేసి డివైన్ కూడా ప్రే చేస్తూ వచ్చారు అని ఈ పర్సన్లో మార్పు రావాలి. బట్ ఆ పర్సన్లో మార్పు రాకపోవడం వల్ల
మీ మైండ్ సెట్లో మాత్రం ఒక డెసిషన్కి రావాలని మాత్రం మీరు అనుకుంటారు డెఫినెట్గా. అంటే ఇక్కడ ఏదేమైనా సరే ఒక రిలేషన్షిప్లో స్టక్ అయిపోయి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ నుంచి ఇంకా మార్పు రాకపోయేసరికి మీరు కెరియర్ పరంగా ఫోకస్ చేసుకోవాలి, సెల్ఫ్ లవ్ చేసుకుంటూ కెరియర్లో ఎదగాలి అని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. అంటే మీరు ఈరోజు ఒక ఫ్యామిలీకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటిదాకా ఏదైతే ఫేస్ చేశారో ఒంటరితనము, భయపడము, ఇప్పటిదాకా వెయిటింగ్ మోడ్లో ఉన్నారో ఈరోజు అంటే మీకు ఎప్పటి నుంచో ఈ పర్సన్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు. సో ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేదు. ఈ పర్సన్ మీకు ఒక కార్మిక్ పర్సన్ అన్నమాట. మేబీ మిమ్మల్ని మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకొని ఎవరో ఇన్స్పైర్గా తీసుకొని ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. మీ ఇద్దరి మధ్య మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఒక రిలేషన్షిప్లో ఇద్దరి మధ్య మాట ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ జరిగాయి అనేది కనబడుతుంది. సో రిలేషన్షిప్ వైజ్గానే కనబడుతుంది ఈరోజు ఎక్కువగా ఈరోజు రిలేషన్షిప్ వైజ్గానే కనబడుతుంది. సో మేబీ కోర్ట్ ఇష్యూస్ ఏమైనా జరుగుతున్నా ఆ విషయం పరంగా కూడా ఏదో ఒక జడ్జిమెంట్ జరగబోతుంది. సో మేబీ మీ పర్సన్ ఈ పర్సన్ని మీరు ఎప్పటి నుంచో అడగాలనుకున్నా అడగలేక ఇబ్బంది పడుతున్నారో ఈరోజు ఓపెన్ అప్ అవుతారు. ఓకేనా. సో ఈరోజు ఏదేమైనా సరే బ్లాస్ట్ అయిపోతుంది. ఈరోజు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ లవ్డ్ వన్ మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ విషయంలో మీరు ఓపెన్ అప్ అవ్వబోతున్నారు అనమాట. ఓవర్గా టోటల్గా ఈరోజు బ్లాస్ట్ అయిపోతుంది. రిస్క్ తీసుకునైనా ఓపెన్ అప్ అవ్వాలనుకుంటున్నారు అది. సో ఇంకొచ్చేసి మరి ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్ పరంగానే ఎక్కువ కనిపిస్తుంది ఈరోజు. సో అంటే ఈ పర్సన్ మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఈ పర్సన్లో మార్పు రావాలని, బట్ ఆ పర్సన్లో మార్పు రాకపోవడం వల్ల మీ మైండ్ సెట్లో మాత్రం ఒక డెసిషన్కి రావాలని మాత్రం మీరు అనుకుంటున్నారు ఇక్కడ ఈరోజు. ఓకేనా. సరే మరి ఏంజెల్ గైడెన్స్ ఏంటో చూద్దాం. ఏంజెల్ గైడెన్స్ ఏంటి మీకు? డోంట్ స్టాప్, కాంప్రమైజ్, ఓకే, ఆపర్చునిటీ, there is something better, communicate clearly and it's up to you. ఓకే. సో ఇక్కడ ఏంటంటే చూడండి, సో ఇక్కడ డోంట్ స్టాప్ అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే రిలేషన్షిప్ పరంగా ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. నీకోసం నేను వెయిట్ చేయలేను, నువ్వు మారుతావు అని నేను వెయిట్ చేయలేను. సో మీరు ఈ ఎనర్జీస్లోకి తీసుకోబోతున్నారు స్టెప్, మీరు ఎనర్జీస్లో ఉండబోతున్నారు. అంటే ఇంకా నా వల్ల కాదు అని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఏంటంటే కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ అవుతూ వచ్చారు, అది కూడా వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేయండి. ఓకేనా. సో మీరు కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారు, కాంప్రమైజ్ అవుతూ కూడా వచ్చారు, అది కూడా వాళ్ళతో మీరు ఎక్స్ప్రెస్ చేయండి, కాంప్రమైజ్ అవ్వండి. ఓకేనా. ఇది కొంతమంది విషయంలోనే. సో ఇంకా వచ్చేసి ఇక్కడ ఆపర్చునిటీ పరంగా చూసుకుంటే అంటే కొందరికి మన బిహేవియర్ వల్ల అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉంటే కొందరికి చెప్తే అర్థం చేసుకునే ఇది ఉంటుందన్నమాట. ఓకేనా. అంటే ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయండి. మీరు ఫీల్ అవుతున్నారు కదా, బాధపడుతున్నారు కదా, మీరు హర్ట్ అవుతున్నారు కదా, సో మీరు వెయిట్ చేస్తున్నారు కాబట్టి సో మీరు కొంతమందికి చెప్పినా కూడా అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉన్న రివర్స్లో మనల్ని బ్లేమ్ చేస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళు మారరు. సో మనం మార్చుకోవాలన్నా వాళ్ళు మారరు. సో వాళ్ళకు అర్థం కానట్లే ఉంటారన్నమాట. సో అట్లాంటి సిచ్యువేషన్ ఈరోజు ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే మీకు జాబ్ పరంగా కూడా రిలేషన్షిప్ పరంగా కొంచెం స్ట్రగుల్స్ ఉన్నా కూడా జాబ్ పరంగా మీకు అద్భుతమైన అవకాశాలు ఉంటాయి డెఫినెట్గా. ఓకేనా. సో ఇంకా వచ్చేసి దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఇక్కడ ఏంటంటే మీ లైఫ్లో మీకంటే ఏజ్లో చిన్న పర్సన్ కానీ ఒక ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ కానీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. ప్లస్ మీ కెరియర్ పరంగా కూడా ఏదో ఒక అవకాశం రాబోతుంది. ఓకేనా. సో మీరు ఇలాంటి ఆలోచనలు అన్నీ చేస్తారు, సమ్ ఆపర్చునిటీ రాబోతుంది. అదొక పర్సన్ నుంచా, జాబ్ ఆపర్చునిటీ, బిజినెస్ పరంగానా ఏదో ఒకటైతే రాబోతుంది, మీరు యూటిలైజ్ చేసుకోండి. ఇంకొచ్చేసి కమ్యూనికేట్ క్లియర్లీ అంటే
మీకు ఏమనిపిస్తుంది? మీరు ఎంత ఒంటరితనంగా ఫీల్ అయ్యారు? ఎంతకాలం వెయిట్ చేశారు? మారతారని ఇవన్నీ కూడా వాళ్ళతో క్లియర్‌గా కమ్యూనికేట్ చేయండి. మీరు ఎంతగా ఆలోచించి స్లీప్‌లెస్ నైట్స్ గడిపారో, హెల్త్ పాడు చేసుకున్నారో సో, దాని గురించి కూడా క్లియర్‌గా కమ్యూనికేట్ చేయండి. మాట్లాడండి మీ పార్ట్నర్‌తో. ఓకేనా? మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు కదా! అంటే పాస్ట్‌లో మీరు తన వల్ల మీరు ఎలాంటి ఇబ్బంది పడ్డారో, సో, దాని నుంచి బయటకొచ్చి పూర్తిగా క్లియర్‌గా కమ్యూనికేట్ చేయండి మీరు. ఓకేనా? ఇట్స్ అప్ టు యూ. అంటే ఇప్పుడు వేరే వాళ్ళని గైడెన్స్ తీసుకోండి. మీరు కెరియర్ పరంగా గానీ, రిలేషన్‌షిప్ పరంగా గానీ యూ టేక్ హెల్ప్ ఫ్రమ్ అదర్ పీపుల్. తీసుకోండి. సో, కానీ మీకంటూ ఒక సొంత డెసిషన్ కూడా మీరు తీసుకోండి. పూర్తిగా అవతల వాళ్ళ మీద డిపెండ్ కాకుండా. సో, మీకంటూ ఒక ఓన్ డెసిషన్, ఒక ఓన్ మైండ్ సెట్ కూడా మీకుండాలి. సో, ఒక కెరియర్ పరంగానైనా సరే, ఒక జాబ్ ఆర్ కెరియర్ బిజినెస్ పరంగా అయినా, రిలేషన్‌షిప్‌కి సంబంధించి అయినా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటూనే మీకంటూ కొంత సొంత డెసిషన్ కూడా మీరు తీసుకోండి. సో, ఇది మీ చేతిలో కూడా ఉంది అని ఏంజిల్స్ కూడా మీకు గైడెన్స్ ఇస్తున్నాయి. ఒకవేళ వాళ్ళు పాజిటివ్‌గా కాంప్రమైజ్ అయితే ఓకే. మీ ఇద్దరి మధ్య పాజిటివ్‌గా ఉంటుంది. ఓకే. పాజిటివ్‌నెస్ వస్తుంది. ఒక రొమాన్స్ కూడా ఉంటుంది. ఓకేనా? ఇదొచ్చేసి ఏంజిల్ గైడెన్స్ ఫ్రెండ్స్. సో, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.